గతంలో చూస్తే మెగాస్టార్ మన చిరంజీవి గారు అలాంటి వ్యక్తే స్వాతంత్ర సమరయోధుల గురించి పోరాటంలో పాల్గొన్నటువంటి మహాత్మా గాంధీ గారు స్ఫూర్తితో శంకర్ దాదా జిందాబాద్ అనేటటువంటి సినిమా తీయలేదా? శ్రీకాంత్ గారు మహాత్మా అనేటటువంటి సినిమా తీయలేదా? హిందీ సినిమాల్లో అనేకమైనటువంటి గాంధీ పేర్ల మీద అనేకమైనటువంటి సినిమాలు తీయలేదా? అంటే పూర్తి స్థాయిలో కూడా నా దృష్టిలో చిరంజీవి గారిని, శ్రీకాంత్ గారిని, హిందీ సినిమాల్లో నటించినటువంటి హీరోల్ని కూడా కించపరిచే విధంగా, అవమానం పరిచే విధంగా షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు. అంటే పూర్తి స్థాయిలో మహాత్మా గాంధీ గారిని అసభ్యకరంగా తిట్టిందంటే అటు చిరంజీవి గారు చేసినటువంటి సినిమాల్ని కూడా కించపరిచినటువంటి మాట్లాడినటువంటి సందర్భం కాదా? నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తెలుగు సినీ అసోసియేషన్ వాళ్ళకు కూడా, తెలుగు డ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా, మనం ఎంతో గొప్ప స్థానంలో ఉన్నటువంటి, కష్టపడి పై స్థానంలోకి వచ్చినటువంటి చిరంజీవి గారు ఒక సినిమా తీయాలంటే 1కి 10 సార్లు ఆలోచించి అనేకమైనటువంటి వ్యక్తులతో కూర్చొని మాట్లాడి ఆ సినిమాని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అటువంటి మెగాస్టార్ గారినే అవమానం పరిచే విధంగా మహాత్మా గాంధీ గారు తీసినటువంటి పాటలను ఓ బాపు నువ్వే రావాలి నీ సాయం మళ్ళీ కావాలి అని చిరంజీవి గారు పాడలేదా? అంటే ఆ పాటను కూడా మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఆ సినిమాలో చేసినప్పుడు కూడా క్యారెక్టర్ ప్రకారం మహాత్మా గాంధీ గారిని, మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా కించపరిచి అవమానపరిచినట్టు కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం.